తిరుమల నడక మార్గంలో క్రూర మృగాల సంచారం అధికమవుతుండడం అటు ప్రజల్లో భయాందోళనను ఇటు టీటీడీ తీసుకోవాల్సిన చర్యలను గుర్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులకు రక్షణ కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థాన స్మార్ట్ స్టిక్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. వన్యమృగాల బెడదకు చెక్ పెట్టేలా స్మార్ట్ స్టిక్స్ వినియోగిస్తోంది. భక్తులకు రక్షణగా వచ్చే సెక్యూరిటీ సిబ్బంది కోసం ఈ స్మార్ట్ స్టిక్స్ కొనుగోలు చేసిన టీటీడీ స్మార్ట్ స్టిక్స్లో ఉండే టార్చ్ అటవీ జంతువుల కదలికలను గుర్తిస్తుందని చెబుతోంది. భక్తుల భద్రతపై టీటీడీ శ్రీకారం చుట్టిన మరో సరికొత్త ఆలోచన గురించి పూర్తి సమాచారం మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు. తిరుమల శ్రీవారి దర్శనానికి నడక మార్గం వచ్చే భక్తులకి సౌకర్యం కల్పిస్తూ వాళ్ళ భద్రత దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతి దేవస్థానం అదేవిధంగా అడవి శాఖ అధికారులు ఏదైతే స్మార్ట్ టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే మనం చూసుకున్నట్టయితే అట తిరుమలకి నడక మార్గాన వెళ్ళే అలిపిరి నడక మార్గం వెళ్ళే భక్తులు గతంలో కూడా సరే ఎన్నోసార్లు చిరుతని కంటపడిన పరిస్థితి అయితే కూడా ఉంది. గత కొద్ది రోజులుగా చూసుకున్నట్టయితే అయితే రెండో ఘాటు వద్ద అదేవిధంగా నడిచి వెళ్ళే అయితే భక్తులకి చిరుత సంచారం కూడా ఎక్కువ శాతం కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని గతంలో కూడా ఇదే సమయంలో కూడా సరే ఒక బాలుడు ఏదైతే కౌశిక్ అనే బాలుడి మీద ఆధునిక సంబంధించిన బాలుడి మీద అయితే గాయం చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అదేవిధంగా ఒక బాలికని ఏదైతే 6 సంవత్సరాల లక్షిత అనే ఒక బాలికను కూడా సరే చిరుతపులి పొట్టను పట్టుకున్న సంఘటన అయితే మరవలేని పరిస్థితి. అయితే గతం అనుభవాలు దృష్టిలో ఉంచుకొని తిరుమలకు వచ్చే భక్తుల భద్రత దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతి దేవస్థానం స్మార్ట్ స్టిక్స్ని ఏర్పాటు చేసింది. దాదాపు 20 స్మార్ట్ స్టిక్స్ని కూడా కొనుగోలు చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఈ యొక్క స్మార్ట్ స్టిక్ని కూడా సరే అయితే నడక మార్గంలో ఉన్నటువంటి 7వ మైలు వద్ద నుంచి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద వరకు కూడా సరే అక్కడే చిరుతలు ఎక్కువ కనిపించడంతో ఎలుకబంట్లు చిరుతలు వన్యమృగాలు కదలికలు అక్కడ ఎక్కువగా అధికారులు గుర్తించారు. అయితే ఈ నేపథ్యంలోనే దాదాపు 20 స్మార్ట్ స్టిక్లను కూడా సరే అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే గతంలో పులి సంచారం ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా సరే 150 ట్రాప్ కెమెరాలను కూడా సరే అడవి శాఖ అధికారులు టీటీడీ అయితే నడక మార్గంలో అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. 70 సోలార్కి సంబంధించినటువంటి లైవ్ కెమెరాలను కూడా సరే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. వీటన్నిటిని పర్యవేక్షించడానికి కూడా సిబ్బందిని అయితే పెట్టిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఎక్కువ శాతం కదలికలు ఉన్న నేపథ్యంలో కూడా సరే ఈ యొక్క ఏదైతే 150 కెమెరాలు ఏదైతే ఫారెస్ట్లో పెట్టారు ఇవన్నీ కూడా సరే రికార్డింగ్ అనమాట. ఈ రికార్డింగ్ ద్వారా తీసుకొని వచ్చిన తర్వాత మాత్రమే అవి ఆ కదలికను గుర్తించే పరిస్థితి ఉంది. అయితే కొత్తగా అయితే లైవ్ కెమెరాలు కూడా సరే సోలార్తో ఉన్నటువంటి లైవ్ కెమెరాలు తీసుకొచ్చారు. ఈ కెమెరాల ద్వారా ఎక్కడ సంఘటనలు ఏదైతే చిరుతలు కానీ వన్యమృగాలు కానీ ఏదైనా కదలికలు ఉంటే వెంటనే అధికారులు దాన్ని ఏ ప్రాంతంలో వెళ్తున్నాయేసి గుర్తించి అక్కడ శాఖ అధికారులు దాన్ని బయటికి అడవిలోకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీటన్నిటికి కూడా సరే భక్తులకి భద్రత దృష్టిలో ఉంచుకొని చెక్ పెట్టే విధంగా కూడా సరే ఏదైతే టీటీడీ అధికారులు స్మార్ట్ స్టిక్ను ఏదైతే తీసుకొని వచ్చారు. ఈ స్మార్ట్ స్టిక్లుగా చూసుకున్నట్టయితే అయితే లైట్ ఏదైతే టార్చ్ లైట్ దాదాపు ఏదైతే వేగంగా 2 నుంచి 5 కిలోమీటర్లు వెళ్ళే వేగంగా ఉండే టార్చ్ లైట్ అయితే వన్యమృగాలు ఏదైతే రాత్రుల పూట వల్ల గుర్తించే విధంగా టార్చ్ లైట్ ఆన్ అవుతుంది. అదేవిధంగా అలారం ఏదైతే మృగాలు ఏదైనా దగ్గరికి వచ్చే క్రమంలో కూడా సరే ఈ యొక్క దానికి ఉన్నటువంటి అలారం మోగితే మాత్రం అది సౌండ్ ద్వారా కూడా తిరిగి లోపలికి అడవిలోకి వెళ్ళిపోయే పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే దాదాపు ఈ యొక్క ఇప్పుడు తీసుకొచ్చినటువంటి 20 స్టిక్స్ని కూడా సరే టీటీడీ అధికారులు ఫారెస్ట్ అధికారులతో పాటు అయితే లక్ష్మీనారాయణ స్వామి అయితే 7వ మైల్ నుంచి లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ మధ్య వెళ్ళే క్రమంలో కూడా సరే 3 బ్యాచ్లుగా కూడా ఈ యొక్క నడక మార్గంగా వెళ్ళే భక్తులని భద్రత కల్పిస్తూ వారితో పాటు నడక మార్గం అయితే పయనించే పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పటికే నడక మార్గంలో కూడా నిబంధనలు పెట్టిన పరిస్థితి గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఏదైతే కోవిడ్ సమయం కావచ్చు తర్వాత ఏదైతే చిరుత వల్ల అయితే ఒక బాలుడిని గాయపరిచిన సంఘటనప్పటి నుంచి కూడా సరే నడక మార్గంలో కూడా సరే మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే భక్తుల్ని అలో చేసిన పరిస్థితి ఉంది చిన్నపిల్లలని కూడా. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఏదైతే 12 సంవత్సరాలు లోబడిన వాళ్ళని అనుమతించరు. 12 సంవత్సరాలు పైబడిన వాళ్ళు మాత్రమే గుంపులుగా కూడా సరే పైకి పంపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా గతంలో కూడా సరే అయితే చేతి కర్రలు ఇచ్చి కూడా సరే లోపల అయితే తిరుమల కాలినడకను కూడా పంపించిన పరిస్థితి. అయితే ఇవన్నిటినీ దృష్టిలో ఉంచుకొని అయితే భక్తుల భద్రత దృష్టిలో ఉంచుకొని ఒక స్మార్ట్ టెక్నాలజీ ఉపయోగించే విధంగా అంటే నిరంతరం
అయితే ఈ యొక్క కెమెరాలు పనిచేస్తూ ఉంటాయి. ఏదైతే టీటీడీకి సంబంధించి ఫారెస్ట్కి సంబంధించిన సిబ్బంది చేత ఈ యొక్క స్టిక్స్ ఉంటాయన్నమాట. ఈ స్టిక్స్ వల్ల అయితే రాత్రిలో కూడా నడిచి వెళ్ళే క్రమంలో కూడా ఈ యొక్క ఏదైనా జంతువుల్ని వెంటనే ఈ యొక్క కెమెరా రిసీవ్ చేసుకుంటుంది. ఈ జంతువులు దగ్గరికి వచ్చినప్పుడు ఈ యొక్క సిస్టమ్ అలారం మోగడం విధంగా ఒక బటన్ ఉంటుంది, అది ఆన్ చేస్తే ఈ యొక్క అలారం మోగి అడవిలోకి జంతువులు వెళ్ళిపోతాయి. అదే ఒకవేళ దగ్గరికి కానీ వచ్చే సందర్భంలో కూడా సరే దానికి ఉన్నటువంటి వైబ్రేషన్తో ఏదైతే కరెంట్ షాక్ తగిలే విధంగా, అంటే చిన్నపాటి కరెంట్ షాక్ తగిలే విధంగా కూడా సరే టెక్నాలజీని రూపొందించారు. అయితే దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆ యొక్క స్టిక్ని ఆన్ చేస్తే ఆ యొక్క వైబ్రేషన్ దానికి షాక్ కొట్టి వెంటనే వెళ్ళిపోయే విధంగా కూడా సరే ఆ యొక్క స్మార్ట్ స్టిక్లో కూడా అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఈ యొక్క స్మార్ట్ స్టిక్స్ ఇప్పటికైతే 20 యూనిట్లని అందుబాటులో తీసుకొచ్చారు. మరో 20 యూనిట్లను కూడా టీటీడీ కొనుగోలు చేసే అవకాశం కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు అటు తిరుమలకు వచ్చే భక్తులకు భద్రత దృష్టిలో ఉంచుకొని కూడా సరే అటు తిరుమలకు వచ్చే 14 మార్గాల్లో కూడా సరే సీసీ కెమెరాలను అయితే ఎక్కువ శాతం పెట్టే విధంగా కూడా సరే టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు. అదేవిధంగా సప్తగిరి టోల్ ప్లాజా వద్ద అధునాతనమైన టెక్నాలజీతో ఉన్నట్టు స్కానర్లను కూడా మార్పు చేసే విధంగా కూడా సరే ఆ టీటీడీ అధికారులు చర్యలు చేపట్టిన పరిస్థితి ఉంది. మొత్తం మీద తిరుమలకు వచ్చే అంటే ఈ యొక్క అయితే ఇప్పుడు ప్రస్తుతం అలిపిరి మార్గంలో అయితే ఇప్పటికైతే ఈ యొక్క అయితే పులి సంచారం ఎక్కువ ఉన్న నేపథ్యంలో కావచ్చు ఈ యొక్క టోకన్లు కూడా సరే నిలిపివేసిన పరిస్థితి కూడా ఉంది. అదే శ్రీవారి మెట్ల మార్గం వద్ద టోకన్లు అలో చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క స్మార్ట్ టెక్నాలజీ ఆవిష్కరించిన నేపథ్యంలో కూడా సరే తొందరలోనే ఈ యొక్క అలిపిరి మెట్ల మార్గం కూడా తిరుమలకు సంబంధించినటువంటి నడక మార్గం టోకన్లు కూడా సరే ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద తిరుమలకు వచ్చే భక్తుల భద్రతలో దృష్టిలో ఉంచుకొని టీటీడీ అయితే నూతన వరవడిని అయితే సృష్టించబోతుంది. చూడాలి మరి ఈ యొక్క టెక్నాలజీ ఎంత వేగంగా పుంజుకొని ఈ యొక్క ఏ విధంగా సేఫ్టీ ఉంటుందో కూడా సరే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తున్న పరిస్థితి అలిపిరి మెట్ల మార్గం వద్ద ఉంది. కెమెరామెన్ అశ్వత్, గిరి, సిటీ 24 తిరుపతి.